హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చెప్తాను వివరంగా, వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే వీడియోని మరి ఇంకోసారి చూడటానికి ట్రై చేయండి. ఆల్రెడీ వీల్ మార్కర్తో మార్కింగ్ వేశారండి మాస్టర్, కానీ మీకు కనిపించడం కోసం వైట్ మార్కర్తో గీస్తున్నాను అనమాట. వైట్ డీస్తో చూడండి, ఈ షేప్లో ఉంటుంది నెక్. ఇది ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను. ఇందాక రౌండ్ నెక్ ఎలా కుట్టానో చూసారు కదా. ఇది పైపింగ్ వేసేటప్పుడు సూది ఆ మూలకు వచ్చేసరికి సూది దించి పైపింగ్ అనేది తిప్పాలి. ఇలా ఇక్కడ ఆపేసి ఇలా తిప్పేసుకోవాలన్నమాట. ఇలా అయితే కరెక్ట్గా తిరుగుతుంది. నెక్ అనేది నీట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారా, ఇలానే కుట్టుకోవాలండి. ఎన్ని చోట్ల మలుపులు అదే మూలలు అలా ఉంటాయి కదా, స్క్వేర్ నెక్, స్టార్ నెక్, అన్నిటికీ ఇలానే కుట్టుకోవాలన్నమాట. వీడియోని కొంచెం జాగ్రత్తగా చూడండి ఎలా తిప్పుతాను అనేది. ఫస్ట్లో ఈ ఫ్రంట్ నెక్ ఇలా తిప్పడం నాకు అస్సలు వచ్చేది కాదు, ఇలా కుట్టడం అనేది. నేను 1-2 సార్లు చూసి నేర్చుకున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లైనింగ్ అనేది 2 మడతలు వేసుకొని 1/2 ఇంచ్ ఇలా కుట్టేసుకోవాలండి. అయితే ఒరిజినల్గా జాయిన్ చేసుకుందాము. నీట్గా అసలు కదలకుండా నీట్గా పెట్టుకోవాలి, ఎక్కువ తక్కువలు రాకుండా. చూసారా, ఫస్ట్లో బాగానే నార్మల్గానే కుట్టేసుకోవాలి, కుట్టు మీద కుట్టు. ఈ మూల వచ్చేసరికి సూది దించుకొని థ్రెడ్కి అటువైపు ఇటువైపు అనేది కుట్టు వచ్చేలాగా చూసుకోవాలి. 1-2 సార్లు కుట్టాలన్నమాట. చూసారా, ఈ మూల కొంచెం ఇలా సూది దించి ముందుకు జరిపి థ్రెడ్కి మళ్ళీ వెనక వైపుకి వచ్చేసి ఒక కుట్టు. ఇలా వేయటం వల్ల అనేది మూల బాగా తిరుగుతుంది అనమాట నీట్గా. ఇలా కుట్టడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్కి వచ్చేసి ఇలా కుట్టడం వల్లే అందం వస్తుంది అనమాట. చూసారా, కరెక్ట్గా తిరిగింది కదా నెక్. ఇక్కడ వచ్చిన అంటే స్క్వేర్ నెక్ అయినా స్టార్ నెక్ అయినా ఏ మూలైనా కానీ అలా దించుకొని థ్రెడ్కి అటువైపు ఇటువైపు కుట్టడం వల్ల నెక్ అనేది బాగా పర్ఫెక్ట్గా తిరుగుతుంది. అలా కుట్టాలి అని తెలియక నేను ఒక డ్రెస్ కూడా పాడు చేశాను. తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి కుట్టాను. ఇలా తిప్పేసి పై కుట్టు వేసేసుకోవాలండి. ఇంకా మాకు ఇంత వివరంగా చెప్పడానికి ఎవరు చెప్పేవాళ్ళు కాదు. అప్పుడు ఫోన్లు కూడా లేవండి. అసలు థ్రెడ్ పైపింగ్ అనేది కూడా లేదు. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్తో లోడింగ్లో ఖర్చు కనిపించకుండా కుట్టడం అనేది చూడటానికి చాలా బాగుంటుంది అనమాట. కానీ కుట్టాలంటేనే కొంచెం టైం పడుతుంది. ఒక టైలరు ఎంత కష్టపడితే, ఎంత మైండ్ దగ్గర పెట్టుకొని కుడితే ఒక డ్రెస్ కానీ ఒక బ్లౌజ్ కానీ రెడీ అవుతుంది అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలండి. కొంతమంది కస్టమర్లు ఉంటారు, బాగా విసిగిస్తారు. ఎంత బాగా కుట్టినా ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారు. ఇంకొంతమంది ఉంటారనమాట, అసలు బట్టలు ఇస్తే మీకు ఎలా కావాలి మేడం, ఏ మోడల్ కావాలని అంటే మీ ఇష్టం అండి, ఎలా బాగుంటుందో ఆ డ్రెస్లకి అలానే పెట్టి కుట్టండి, మీకే తెలుస్తుంది కదా అంటారు. అలా అన్నప్పుడు కస్టమర్లు ఇంకా బాగా కుట్టాలి, బెస్ట్ ఇవ్వాలని అనిపిస్తుంది. ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాము. ఈ కటింగ్లో అనేది కొంచెం కూడా ఎక్కువ తక్కువ రావండి. హ్యాండ్స్ అయినా షోల్డర్ అయినా పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలండి. హ్యాండ్స్కి క్రాస్ వైపు తీస్తాం కదా, ఆ క్రాస్ అనేది ఫ్రంట్ పార్ట్కి రావాలి, సెంటర్ నాట్ షోల్డర్కి కలవాలి. ఇలా పెట్టేసుకొని నీట్గా 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత ఓవర్లాక్ చేయాలండి. షాప్ అన్న తర్వాత ఓవర్లాక్ కంపల్సరీ ఉంటుంది. చూసారా, ఇలా ఓవర్లాక్ చేసుకొచ్చేసాను. ఈ సైడ్లు జాయిన్ చేసేటప్పుడు కూడా అసలు మెజర్మెంట్ అనేది యూజ్ చేయనండి. ఎందుకంటే వీల్ మార్కర్తో గీసేస్తామని చెప్పారు కదా, వీల్ మార్కర్తో ఆల్రెడీ మార్కింగ్ వేసేస్తారు కటింగ్ మాస్టర్. ఓన్లీ స్టిచ్చింగ్ వాటికే పర్ఫెక్ట్గా ఎలా కుట్టాలనేది నేను పెడుతున్నాను వీడియో. మీరైతే మీ డ్రెస్కి ఎంత లూజ్ అయితే ఉంటుందో ఆ లూజ్ని బట్టి పెట్టేసుకోండి. చూసారా, ఇలా 3 కుట్లు వేసేసుకున్నాను. కింద కట్స్ దగ్గరికి వచ్చేసరికి 3 కుట్లు వేసినా 4 కుట్లు వేసినా లాస్ట్కి వచ్చేసరికి 1 ఇంచ్ గ్యాప్తో ఒక కుట్టే రావాలి. ఒక కుట్టు మీదే 4 కుట్లు పడాలండి. ఇప్పుడు కట్స్ అనేది చేసుకుందాము. ఈ కట్స్ కుట్టే చాలామంది ఏం చేస్తారంటే లాగుతూ ఉంటారు క్లాత్. అలా లాగటం వల్ల ఏమవుతుందంటే క్రాస్ తిరిగిపోతుంది మిడిల్లో. క్లాత్ అనేది అసలు లాగకూడదండి, లాగకుండా నీట్గా కుట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ స్కర్ట్స్లా కుట్టేసుకోవాలి. చూసారా, ఇక్కడికి వచ్చేసరికి ఆపేసి
పాదం అనేది పైకి తీసేసి సూది మాత్రం దించి ఉంచాలి. ఇప్పుడు ఒక బాక్స్ లాగా అడ్డంగా ఒక కుట్టు వేసుకొని మళ్ళీ పాదం ఇలా తిప్పేసి కుట్టేసుకోవాలండి. ఇటు కుట్టేటప్పుడు కూడా అస్సలు లాగకూడదు క్లాత్. లాగటం వల్ల అనేది క్రాస్ తిరిగిపోయి అంత ఫినిషింగ్ రాదు స్కర్ట్స్ దగ్గర. డ్రెస్కి స్కర్ట్స్ అనేది అందం అండి. ఏం కుట్టినా కానీ దారాలు అనేది ఎప్పటికప్పుడు నీట్గా కట్ చేసేసుకోవాలి. చూసారా, స్కర్ట్స్ అనేది నీట్గా లైన్గా వచ్చింది, ఎక్కడ కూడా క్రాస్ తిరగలేదు. డ్రెస్ కింద వైపు ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకుందామండి. 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి. చూసారా, ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి. మీరు కూడా ఇలాగే నీట్గా ఫినిషింగ్తో బ్లౌజ్ కానీ డ్రెస్సులు కానీ కుట్టాలంటే ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. డైలీ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. బ్లౌజ్ కావాలా, డ్రెస్ కటింగ్ కావాలనేది, కటింగ్ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా యూజ్ అయిన వీడియో అయితే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇలా మడత వేసి కుట్టేసుకున్న తర్వాత అంచుకి ఎడ్జ్కి ఒక కుట్టు వేసుకోవాలి. అది లైన్గా ఉండాలండి, వంకర టింకరగా ఉంటే అసలు బాగోదు. ఇంతేనండి, డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది చాలా ఈజీగా. నేర్చుకుంటే రాందంటూ ఏది లేదండి. అందరూ కుట్టుకుతే అయితే నేర్చుకోరు. నేను ఈ షాప్కి వచ్చిన తర్వాత మంచి ఫినిషింగ్తో కుట్టడం నేర్చుకున్నాను. వీడియో నాకు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రెస్ అనేది ఎంత నీట్గా వచ్చిందో చూసారా, లోపల కానీ బయట వైపు కానీ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా బోల్డన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. బాయ్ అండి.